అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఇవాళ మన ఛానల్లో హెల్దీగా టేస్టీగా ఉండే మెంతికూర పప్పునైతే చూపించబోతున్నాను. ఈ రెసిపీ వచ్చేసి ఫర్ ద ఫస్ట్ టైం చేశానండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. మెంతాకుతో కూర చేస్తే ఒకసారి సెట్ అవుతుంది, లేదంటే ఒకసారి చేదైపోతుంది. అదే ఆకుతో పప్పు చేస్తే పప్పు అంతా చేదైపోతుందేమో అనేసి ఎప్పుడు ట్రై చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేసిన ఏ చేదు లేకుండా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. సో లేట్ చేయకుండా మెంతాకుతో పప్పుని ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా ఒక టీ గ్లాస్ తో కందిపప్పును తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసి ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇలా ముందే నానబెట్టుకుంటే పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది. పప్పు అనేది మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం గా చేసుకుందాం. ఈ క్వాంటిటీ వచ్చేసి ఒక 4 మెంబర్స్ వరకు తినొచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. మనం ముందుగానే మెంతాకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అది ఎంత ఫ్రై అవుతే అంత చేదు అనేది తగ్గుతుందండి. ఇప్పుడు ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్ ని కూడా ఈ విధంగా బార్గా కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆనియన్ అనేది ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ లో చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా శుభ్రంగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న మెంతాకును కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద సైజ్ మెంతి కట్టను తీసుకున్నాను. నేను ఎప్పుడు పప్పు చేసినా ఆకుకూర క్వాంటిటీ అనేది ఎక్కువగా వేసుకుంటానండి. ఈ మెంతికూర ఆయిల్లో అనేది బాగా మగ్గాలి. ఒక 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. పూర్తిగా మగ్గిన తర్వాతే ఒక 3 టమాటోల్ని ఈ విధంగా బార్గా కట్ చేసుకొని వేసుకుందాం. నేను ఇప్పటి వరకు అయితే సాల్ట్ ఏమి యాడ్ చేయలేదండి. ముందే సాల్ట్ కానీ చింతపండు కానీ వేస్తే పప్పు అనేది ఉడకదు. అందుకే నేను ఇక్కడ ఏం యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసి ఒకసారి కలుపుకోవాలి. టమాటాలు అనేది పూర్తిగా మగ్గకపోయినా పర్లేదండి. మనం ఎలానో పప్పు వేసుకొని వాటర్ పోసుకొని ఉడికించుకుంటాం కాబట్టి టమాటాలు అనేది మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టిన పప్పును కూడా వేసేసి 1/2 టీ గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోవాలి. ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టి 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఈ పప్పు ఉడికే లోపల చింతపండు అనేది నానిపోతుంది. 7 విజిల్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుందాం. పప్పు అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు పప్పు గుత్తితో మెదుపుకోవాలి. సాల్ట్ వేస్తే తొందరగా మెదిగిపోతుంది. ఇక్కడ నేను చిన్న టేబుల్ స్పూన్ తో 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ సరిపోకపోతే లాస్ట్ లో చూసి అడ్జస్ట్ చేసుకోండి. పప్పు గుత్తితో ఒకసారి పూర్తిగా మెదిపేసుకొని ముందుగా నానబెట్టిన చింతపండు నీళ్ళని కూడా పోసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పప్పుని ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, 4-5 ఎండుమిర్చిని కూడా వేసేసుకొని కొద్దిగంత ఇంగువ వేసి 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి కలిపేసుకుందాం. 5 నిమిషాల పాటు ఉడికించిన పప్పును కూడా పోసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్ గా టేస్టీగా మెంతాకు పప్పు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.